చేయలేకపోయాము, అందుకే ఆలస్యమైంది, లేదు ఇంకేమైనా సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయంటే ఏమి లేదు. సింపుల్ ఏంటి, మేము మా ప్రభుత్వం తల్లికి ఇచ్చాము, మీరు వచ్చి పిల్లలకి ఇస్తామని చెప్పారు, అబ్బాయికో అమ్మాయికో ఆ పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఓకే ఫైన్, మీ ఎన్నికల మీ వాగ్దానం మీది చెప్పారు. మరి చెప్పినప్పుడు ఆ అంకెలు ఏంటి, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో ప్రభుత్వంలోనూ ప్రైవేట్లోనూ యూడిఎస్ఐ చూసుకున్నా లేదు ప్రభుత్వ అంకెల్లో చూసుకున్నా తిరుగుంటుంది, దాని ప్రకారం ఇవ్వచ్చు. కానీ వాంటెడ్గా మరో సంవత్సరాన్ని మీరు ఎగ్గొట్టారు అని అండర్లైన్. ఇది ఇవ్వలేదు కాదు, ఎగ్గొట్టారని ఇవ్వకూడదనే ఇవ్వలేదు ఎందుకంటే మీకు కైండ్ లేదు, చేయాలని తపన లేదు, ఎంతసేపు రాజకీయ ఆలోచన రాజకీయ రద్దు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేస్తారు. ఓకే, సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఎంతమంది యూడిఎస్ఐ ద్వారా మీరున్న లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రీ ప్రైమరీతో కలుపుకుంటే 80 లక్షలు, పోనీ అది తీసేస్తే 80 లక్షలు, మీరు ఇస్తారన్న 15,000 రూపాయలతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,000 రూపాయలు తగ్గించారు. దేనికి? స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి వాటికి. మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలతో కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు మీరు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఆ రోజు చెప్పిన మాట ఏంటి, ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం చూసుకుంటుంది, అన్ని 15,000 రూపాయలు ఇవ్వాలి కదా అన్నారు, కానీ ఇవ్వలే. పోనీ 13,000 మీరు చెప్పారు. పోనీ అవి లెక్కలు చూసుకున్నా 13,000కి ఎంత కావాలి, మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత, జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. ఓకే ఇచ్చారు, కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కౌన్సిల్లోను అలాగే అసెంబ్లీలోను 9,648 కోట్లు చూపెట్టారు. దాంట్లో మళ్ళీ దాన్ని ఏం చేశారు, మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లు, 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసినంతో దేవుడికి ఎరుక. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాను మీకు. ఈ ప్రభుత్వం